నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదానికి 18 మంది బలి. పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో దుర్ఘటన. నిరుద్యోగులు నష్టపోకూడదన్నదే ప్రభుత్వ విధానం. పబ్బం గడుపుకునేందుకే భారాస రెచ్చగొడుతోందన్న సీఎం. పోటీ పరీక్షల వాయిదాపై సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన హరీష్. గతం మరిచి అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ధ్వజం. రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు వేగంగా అడుగులు. ఇవాళ ఖమ్మంలో ఉపసంఘం తొలి వర్క్ షాప్. కంబోడియా కేంద్రంగా సాగుతున్న క్రిప్టో కరెన్సీ దందా. చైనా ముఠా ఆధీనంలో 5,000 మంది భారత యువకులు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొని 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 5:15 సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను బంగార్ మావ్ సిహెచ్సి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొని 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 5:15 సమయంలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను బంగార్మావ్ సిహెచ్సి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. డిఎస్సి గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలన్న అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు వాయిదా వేసే వరకు కేటీఆర్, హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భరాసాకు మనుగడ లేదనుకున్న ప్రతిసారి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పరీక్షలు వాయిదా వేస్తే సర్కారుకి నష్టం లేదన్న రేవంత్, నిరుద్యోగులు నష్టపోకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భరాసాలో చేర్చుకున్నప్పుడు కేసీఆర్, కేటీఆర్కి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ ఎదురుదాడికి దిగారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పరీక్షలు వాయిదా పడే వరకు ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వెయ్యాలని అమాయక విద్యార్థులు, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడం సరికాదని మహబూబ్ నగర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని, నిరుద్యోగులు నష్టపోవద్దనేదే సర్కారు ఆలోచనగా చెప్పారు. ఎప్పుడు పార్టీ బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థుల్ని ముందుకు తీసుకొస్తారని, విద్యార్థుల సేవలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సావాలి, వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీ వాళ్ళలో బలం ఉంటే
ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల, అది మాత్రం చెయ్యరు. మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించారని చూస్తోందని సీఎం ఆరోపించారు. వారి ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. అన్ని పరీక్షలు 2022లో నోటిఫికేషన్ ఇచ్చినవే, ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, వారిలా దొంగ దెబ్బ తీయడం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని భారాసాలోకి చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్లలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఆనాడు మేం నీలాక దొంగ దెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం, బాజాబ్తా ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఆ ఎమ్మెల్యే పోయిండను, ఈ ఎమ్మెల్సీ మారిండను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన? మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన. మా కార్యకర్తల ఉసురు తలిగింది కేసీఆర్ నీకు, వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు. నీకింక రాజకీయంగా మనుగడ లేదు. తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే గాని కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్, మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య సదుపాయాలపై సమీక్షించామని, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఆర్డీఎస్, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల సూచనలు, సలహాల్ని ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు.
నాయకుల ఎన్నికలు ముగిశాయని, కష్టపడే కార్యకర్తల కోసం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. రుణమాఫీ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఆదేశించినట్లు రేవంత్ పునరుద్ఘాటించారు. పోటీ పరీక్షల వాయిదాపై మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిణతి లేనివని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గతం మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. భారస అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 టెట్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించట్లేదని హరీష్ రావు నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట అని అడిగారు. ఉసరవెల్లి సైతం రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతుందని వ్యాఖ్యానించారు. గతంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలు, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక డిఎస్సి వాయిదా వేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, 2 నాల్కల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, తప్పక బుద్ధి చెప్తారని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పష్టం చేశారు. భాజపా భారస నాయకులు కావాలనే నిరుద్యోగులను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో భారస సర్కార్ నిరుద్యోగులకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్న వెంకట్, ఎక్కువ మందికి ఏది ప్రయోజనమే దానిని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? అసలు ఉద్యోగాలు ఇయ్యన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరు అన్న విధంగా డిఎస్సిని 2 నెలల్లో 3 నెలల్లో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు కానీ, కోర్టు కేసులు చిక్కుముళ్ళు కానీ, లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా, నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళా మాకు చదువుకోనికి 2 నెలలు సమయం ఇవ్వాలని మళ్ళా వాళ్ళు డిమాండ్ చేసినా, మళ్ళా నెక్స్ట్ డేట్స్కి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ని ఇవ్వగలుగుతామా? ఈ యొక్క 11,000 ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా? ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి. రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు సేకరించేందుకు నేటి నుంచి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. నేడు ఖమ్మంలో రైతు భరోసా వర్క్షాప్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డిలో జిల్లా స్థాయి రైతు భరోసా సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23వ తేదీన రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. వర్క్షాప్లకు ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించాలని కలెక్టర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ వర్క్షాప్లో చర్చలు, అభిప్రాయాలు, సూచనలను సదస్సు జరిగిన 2 రోజుల్లో నివేదిక రూపంలో కలెక్టర్లు వ్యవసాయ శాఖకు పంపిస్తారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనే విధి విధానాలు, అర్హతలపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుంది. నెలాఖరున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఐదేళ్లలో 25,000 గ్రామ సమైక్య సంఘాలను కోటీశ్వర్లను చేసే దిశగా త్వరలో విధాన నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. ఈ సీజన్లో 20 కోట్ల మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి పరిరక్షించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని, యూరియా, ఇతర ఎరువుల పంపిణీని రోజు పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నేటి నుంచి జరగనున్న రైతు సదస్సులు విజయవంతం చేయాలని సూచించారు. వన మహోత్సవం, మహిళా శక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహ నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 20 కోట్ల మొక్కలు నాటాలని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేసి పరిరక్షించాలని సూచించారు. సీనియర్ అధికారులు గ్రామాల్ని దత్తత తీసుకుని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పేర్కొన్నారు.
5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 గ్రామ సమైక్య సంఘాలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల్ని కోటీశ్వరుల్ని చెయ్యాలన్న కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. రానున్న 5 ఏళ్లలో స్వయం సహాయక మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్య సాధనకు త్వరలోనే విధాన నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల్లో ఇప్పటికీ చేరని మహిళల్ని చేర్పించాలని కలెక్టర్లకు తెలిపారు. మహిళా సంఘాలు పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో తయారు చేశాయన్న శాంతికుమారి 2వ సెట్ త్వరలో పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్లు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. అసంపూర్తిగా ఉన్న అమ్మా ఆదర్శ పాఠశాలల పనుల్ని 2 వారాల్లో పూర్తి చేయించాలని కలెక్టర్లకు శాంతికుమారి స్పష్టం చేశారు. గతేడాది ఇప్పటి వరకు 44 లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా ఈ సీజన్లో ఇప్పటికే 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడినట్లు సీఎస్ తెలిపారు. అన్ని మండలాల్లో యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని, పంపిణీని కలెక్టర్లు ప్రతిరోజు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నేటి నుంచి జరగనున్న రైతు భరోసా సదస్సుల్ని విజయవంతం చేయాలని, ఆయా జిల్లాల్లోని రైతులు, రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని శాంతికుమారి ఆదేశించారు. వర్షాకాలంలో అతిసార, మలేరియా, చికన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు. ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు దోమలు, లార్వా నిర్మూలన చర్యలు చేపట్టి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో నిరంతరం పనిచేసే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని 10 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 వరకు పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 49 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఒక్కో సముదాయానికి కనీసం 20 ఎకరాల భూమిని వెంటనే సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర గ్రాంటును పొందేందుకు లబ్ధిదారుల వివరాల్ని అప్లోడ్ చేయాలని సీఎస్ శాంతికుమారి చెప్పారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా రసాయన ఎరువులు సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని కేంద్ర రసాయన ఎరువుల మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రసాయన ఎరువుల కేటాయింపులు పెంచాలంటూ జూన్ 19న మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర మంత్రి నడ్డా తుమ్మలకు ప్రత్యుత్తరం ద్వారా సమాధానమిచ్చారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర నిల్వలపై సమాచారం తెప్పించుకుంటూ సీజన్ పురోగతి దృష్ట్యా అవసరమైనప్పుడు తప్పకుండా రసాయన ఎరువుల కేటాయింపులు చేస్తామని తెలిపినట్లు మంత్రి తుమ్మల వివరించారు. ఉన్నత స్థాయిలో కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాలో ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే పరీక్షిస్తామని కేంద్ర మంత్రి నడ్డా హామీ ఇచ్చినట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజకీయ ప్రేరేపిత అరాచక శక్తులు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పన్నాగం పన్నాయని ధ్వజమెత్తారు. బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవంలో భక్తుల ఇబ్బందులపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు. బోనాల ఉత్సవాల్లో భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు వరుస సమావేశాలు నిర్వహించినా ఇలాంటి ఘటనలు జరగడం తగదని సూచించారు. ఓ మహిళా జర్నలిస్టును ఎస్ఐ దుర్భాషలాడడంపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవడం సహా సమగ్ర నివేదిక ఇవ్వాలని కొండా సురేఖ ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఎవరు యత్నించినా సహించబోమని మంత్రులు స్పష్టం చేశారు. పిల్లలు, వృద్ధులు, జోగినీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అల్లరిమూకల తోపులాట తర్వాత సేద తీరేందుకు ఓ గద్దపై కూర్చుంటే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వారిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసింది భారాస పార్టీ కాదా అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఢిల్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అధికారం ఉన్నప్పుడు యువరాజుగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయాక తికపక మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తమ పార్టీలోకి నేతలు చేరుతున్నారని, తామేమీ రమ్మని అడగడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు. గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్లో ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వాళ్ళ వంతలా వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు. ఆయరామ్ గయరామ్ ఎందుకు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు దోచినంత దోచుకున్నారు.
ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఈ పార్టీలో ఉన్న లోపాల గురించి చర్చించుకోండి. మీ పార్టీలో ఎందువల్ల ఓడిపోయారు, మీ అహంకారం వల్ల ఓడిపోయారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఒకసారి మీరే ఆలోచించుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భాజపా విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 12న జరగనుంది. హైదరాబాద్ శంషాబాద్లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భాజపా సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 12న జరిగే విస్తృత స్థాయి సమావేశంపై రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. నేడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సత్యాగ్రహ దీక్ష చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నేను ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా నా గుండె చప్పుడు దుబ్బాకనే నిలుస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ ఎంపీగా గెలుపొందిన తర్వాత తొలిసారి నియోజకవర్గం వచ్చినందుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో కృతజ్ఞత సభలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహ్యం కలిగిందని ఈటల ఆరోపించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే భాజపా ధ్యేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సానుకూలంగా ఉన్న గత భారత ప్రభుత్వం సహకరించలేదని బండి సంజయ్ ఆరోపించారు. నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా వేములవాడకు వచ్చింది సార్, స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్. కానీ మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారు కూడా రాజన్న పవర్ ఏదో తెలిసింది కదా, కాబట్టి ఆ దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పిన తర్వాత ఎట్టి పత్రం వదిలిపెట్టిన ప్రసక్తి లేదు. దాన్ని అభివృద్ధి చేద్దాం, చేసి తీద్దామని చెప్పి కేంద్ర మంత్రి గారిని ఆలోచిస్తున్నారు. అందుకే సంబంధిత అధికారులతో మాట్లాడు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో, ఉన్న ప్రభాకర్ గారి సహకారంతో, ఇక్కడ ఇతర పార్టీ నాయకుల సహకారంతో, అందరు శాసన సభ్యుల సహకారంతో మాత్రమే చేస్తారు. బండి సంజయ్ ఒక్కరు చేస్తారు. నాకే పేదవాడు ఎప్పుడు చూడలేదు, పేరు కోసం ఎప్పుడు నేను తాపత్రయపడ, ఎక్కడ ఎవరైనా కూడా అన్ని తెలుస్తాయి. కాబట్టి ఇలా వేములవాడ దేవస్థానం గురించి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి కానీ తప్పకుండా కేంద్ర మంత్రితో మాట్లాడే కాబట్టి ఈ 2 ప్రాంతాలని, 2 దేవస్థానాలను ఎట్టి వల్ల అభివృద్ధి చేయకుండా ఊరిపడే ప్రసక్తి